హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ప్రశాంత్ నాయక్ 07. ఈరోజు ఒక మంచి బ్రహ్మాండమైన రెసిపీతో వచ్చాను. ఐ మీన్ హెల్దీ రెసిపీ ఇది. సో మీరు ఆయుర్వేదిక్ అనుకోవచ్చు, ఏమైనా అనుకోవచ్చు. సో మా బంజారాల దాంట్లో మా అమ్మ వాళ్ళ దగ్గర నుంచి అయితే చూస్తున్నాను నేను. చాలా బాగుంటుంది అది. ఆ రెసిపీ వచ్చేసరికి తాటి బెల్లంతో చేస్తారు. అది మా దాంట్లో అయితే కాడో అంటారు. సో ఆ తెలుగులో ఏమంటారో నాకైతే తెలియదు. సో ఆ రెసిపీ చూశాక మీరు ఎప్పుడైనా తినేది ఉంటే మీరైతే కామెంట్ అయితే చేయండి ఆ రెసిపీ నేమ్ ఏంటో. సో అది వచ్చేసరికి ఏంటంటే మంచిగా ఒక హెల్తీ రెసిపీ అది. అదేంటంటే లైక్ బాలింతలు ఉన్నప్పుడైనా ఏదైనా చెస్ట్ పెయిన్, నడుము నొప్పి, సమ్ ఆరోగ్య ఇష్యూలు ఏమైనా హెల్తీ ఇష్యూలు ఏమైనా ఉండేది ఉంటే అది తినేది ఉంటే బాగుంటుంది అని చెప్పి ఒక నమ్మకం మాకు. సో ఆ రెసిపీ ఏంటి అనేది చూపిస్తాను. ఇంతవరకు అయితే ఆ రెసిపీ అనేది యూట్యూబ్ ఛానల్ అయితే లేదు. ఇదే మన మొదటిసారి అన్నమాట మన యూట్యూబ్ ఛానల్లో పెట్టడం. ఏ యూట్యూబ్ ఛానల్ అయితే లేదు. సో ఆ రెసిపీ వచ్చేసరికి ఏంటంటే తాటి బెల్లంతో చేసే కాడు అన్నమాట. సో చూపిస్తాను ఏమేం కావాల్సిన పదార్థాలు ఏంటో. రెసిపీకి కావాల్సిన పదార్థాలు చూసుకుందామండి. ఇది వచ్చేసరికి తాటి బెల్లం, అదేనండి పామ్ జాంగ్రీ ఇది. సో ఇది వచ్చేసరికి తాటి బెల్లం. దాని తర్వాత ఇది వచ్చేసరికి దానికి కావాల్సిన మసాలా ఇది. సో మొలకలు అవన్నీ ఉన్నాయి కదా, నేను కూడా ఫస్ట్ భయపడేవాడిని, కానీ చాలా ఘాటు ఉంటుంది ఇదంతా. సొంటి అదంతా చాలా రకాలు ఉన్నాయి, మనకైతే తెలియదు. గీతో చేస్తుంది మా అమ్మ అయితే. సో దాంతో ప్రకారంగా ఆ మసాలాలన్నీ మిక్సీలో పట్టడానికి మిక్సీ, చేయడానికి గిన్నె, ఇగో హాట్ వాటర్ కోసం. అప్పుడైతే ఒక బౌల్లో వేసుకొని మరిగించే వాళ్ళం కదా. సో ఇప్పుడు మనకంతా ట్రెండ్ మారింది కాబట్టి హాట్ వాటర్. సో రెసిపీ అయితే చూసేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం గిన్నె తీసుకొని దాంట్లో అయితే గీ వేసేస్తుంది మా అమ్మ. సో ఈ రెసిపీ వచ్చేసరికి మొత్తం మా అమ్మనే చేస్తుంది అనమాట. సో మొదటిగా అయితే గీ అయితే వేసుకోవాలి. సో దాన్ని అయితే కరిగించేసుకుందాం. వచ్చేసరికి ఏంటంటే ఇంతకుముందు చూపించినాం కదా మొలకలు. సో ఇదంతా మసాలా అయితే పేస్ట్ అయితే చేసేసుకున్నాము. సో దాంతో పాటుగా బెల్లాన్ని కూడా మంచిగా చిన్న ముక్కలుగా తీసేసాము. ఇప్పుడు ఈ బౌల్లో మనం గీ వేసాం కదా. సో దీంట్లో అన్న బెల్లం అయితే వేసేద్దాం ఫ్రెండ్స్. చూడండి తాటి బెల్లము. ఇది రెగ్యులర్ షాప్లో అయితే దొరకదు. సో అది కొన్ని సెలెక్టెడ్ షాప్స్ అయితే దొరుకుతాయి. ఇక్కడ మా ఊర్లో కూడా దొరకట్లేదు. సో మా ఖమ్మం నుంచి అయితే తెప్పించుకున్నాము ఈ బెల్లాన్ని మాత్రం. సో ఇది చాలా ఇయర్స్ అయిపోయింది తినక కూడా నేను. సో ఇది పప్పు రుబ్బేది ఉంటుంది కాండి. ఆ పప్పు రుబ్బేతోని మాత్రం ఇప్పుడు పప్పు రుబ్బే అది ఉంటుంది కాండి, దాన్ని ఏమంటారో నాకైతే తెలియదు. సో ఆ స్టిక్తో మాత్రం మనమైతే దీన్ని మెత్తగా దీన్ని చిదుముకోవాలన్నమాట ఘీలో. చూపిస్తాను చూడండి. ఇదే మాదిరిగా అయితే మీరైతే చేసేసుకోండి ఇంట్లో కూడా ఫ్రెండ్స్. ఇగో బెల్లాన్ని మాత్రం ఇంత మెల్లగా దాన్ని అయితే మంచిగా రుబ్బుకుంటా, పప్పు రుబ్బే గంటతో అంటే కర్రతో అయితే దాన్ని మంచిగా రుబ్బుకుంటుండాలి. ఘీలో చేసుకుంటేనైతే చాలా టేస్టీగా వస్తుంది. ఆ అరోమా మాత్రం చాలా, స్మెల్ మాత్రం చాలా బాగుంది. ఈ బెల్లాన్ని మాత్రం, ఈ రెసిపీని మాత్రం తాటి బెల్లంతో చేస్తేనే బాగుంటుంది. తాటి బెల్లం దొరకదు. సో దొరకబెట్టుకొని చేసుకోండి మీరైతే. కానీ హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి దీనివల్ల ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ బెల్లాన్ని అయితే మనకైతే కరిగిపోయింది. సో మంచి ఘీలో అయితే మంచి దాన్ని అయితే మంచి కరగబెట్టుకోవాలి. సో ఆ పచ్చి వాసన అంతా పోయేంత వరకు ఆ ఘీ స్మెల్ దానికి తగులుతుంది కదండి. సో ఆ అరోమా మాత్రం చాలా బాగుస్తుంది అనమాట. సో ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే ఆ బెల్లం అనేది మొత్తం మన ఘీలో మొత్తం కరగబెట్టిన తర్వాత దీంట్లో మన హాట్ వాటర్ అయితే వేయాలి. సో గరం నీళ్ళు అయితే పోసేసేయాలి ఫ్రెండ్స్. చూడండి ఇదిగోండి, మేమైతే కెటిల్లో వాటర్ అయితే వాడుతున్నాం. సో మీరైతే పక్కన అయితే ఐ మీన్ ఒక బౌల్లో హాట్ వాటర్ అయితే పెట్టించుకోవాలన్నమాట. సో చూడండి ఫ్రెండ్స్, మనం చెక్ చేసుకోవాలన్నమాట. కొంచెంగా మనం అయితే వేసుకొని దీన్ని అయితే కలుపుకోవాలి. సో మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు అయితే మనమైతే దీన్ని అయితే కలుపుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఈ పప్పు రుబ్బే కర్రతోనైతే మా అమ్మ అయితే కలుపుతుంది ఇక్కడ. సో మనం కలుపుతూ ఉండాలి, ఎందుకంటే కింద అయితే అంటుకోకుండా ఉండడానికి. చూడండి ఫ్రెండ్స్, ఇదిగోండి మా వాటర్ అయితే వేసాక చూడండి ఈ కన్సిస్టెన్సీ రావాలి. కొంచెం దీన్ని హీట్ అయితే చేసుకోవాలి. సో హాట్ వాటర్ ఎందుకు ఉపయోగించాలంటే ఆ వేడికి ఈ వేడికి తగులుకోవాలి కాబట్టి, అంటే రెండు సమానంగా బ్యాలెన్స్డ్ కావాలి కాబట్టి హాట్ వాటర్ అయితే యూజ్ చేయాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇంతకుముందు మనం హాట్ వాటర్ తీసుకున్నాం కదా. సో దాని తర్వాత ఒక 5 నిమిషాల నుంచి 7 నిమిషాల వరకు మనమైతే దీన్ని ఇట్లా ఒక పొంగంచే వరకు అయితే మనమైతే పెంచుకోవాలి. సో దాని తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న మసాలా వచ్చేసరికి చూడండి ఫ్రెండ్స్, దీంట్లో వేసేసుకోవాలన్నమాట. మన రెసిపీ వచ్చేసరికి ఫైనల్ స్టేజ్కి వచ్చేసింది. మనం వేసుకున్నాక దీన్ని అయితే కలుపుకుందాం ఫ్రెండ్స్. చూడండి ఇప్పుడు దీన్ని అయితే మనం స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తాం ఫ్రెండ్స్. ఇగో ఫైనల్గా ఎట్లా వచ్చిందో, స్టవ్ నుంచి అయితే తీసేసి కింద పెట్టేసాము. వేడిగానే తాగాలన్నమాట. మసాలా చూడండి ఎట్లా కనిపిస్తుందో పైన. సో ఇది మనం ఇక్కడైతే సర్వ్ చేసేసుకుందాం 2 ప్లేట్లలో మాత్రం ఫ్రెండ్స్. మనమైతే వేడిగానే తినాలన్నమాట దీన్ని. ఇదేంటంటే మళ్ళీ వితౌట్ బ్రేక్ఫాస్ట్ అనమాట. ఏం తినకూడదు దీంట్లో, ముందు ఏం తినకూడదు. ఎంటీ స్టమక్తో అయితే ఉండాలి. ఎంటీ స్టమక్తో ఉన్నట్టు మాత్రమే దీన్ని అయితే చేసుకొని తినాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇదిగో అండి ఎట్లా రెసిపీ ఎంత బాగా కనిపిస్తుంది కదా, చాలా బాగుంది కదా. దీన్నే మేమైతే కాడో అయితే అంటాము. చూడండి ఫ్రెండ్స్, మనమైతే బౌల్ అయితే సర్వ్ చేసుకున్నాం కదా. సో నల్లగా ఉందని చెప్పి ఇదేదో కాలిపోయిందని కాదు, ఈ తాటి బెల్లం ఇలానే ఉంటుంది ఫ్రెండ్స్. మీకైతే ఈ రెసిపీ చాలా బాగుంటుంది, హెల్తీ రెసిపీ కూడా. మీరు ఏం తినకుండా మాత్రమే ఇదైతే చేసుకోవాలి. ఇది తిన్న తర్వాత కూడా వాటర్ కూడా తాగొద్దు ఫ్రెండ్స్, అది కూడా చెప్పేస్తున్నాను ముందరకైతే మీకైతే. సో ఇదైతే తాటి బెల్లం కాబట్టి
ఇది నల్లగానే ఉంటుంది, మీరేమో కర్రగా అయింది మాడిపోయిందని కాదు. సో ఇది హెల్తీ రెసిపీ. ఇప్పుడైతే నేను టేస్ట్ చేసేది చూస్తాను. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇగో మన కాడో అనమాట. ఫస్ట్ అయితే టేస్ట్ చేద్దాం. ఫస్ట్ వేలుతో చూద్దాం. బాబా బాబా, చాలా సంవత్సరాలు అయిపోతుంది తినాక ఇది. ఈ బెల్లం ఎక్కడ దొరకదు కాబట్టి మా ఊరి నుంచి తెప్పించుకున్నాం ఇది. అసలు ఆ ఘాటు స్మెల్ ఎంత ఘాటు వస్తుందో తెలుసా ఇది. ఇది మీరు తిన్న తర్వాత అయితే ఏం తినకూడదు, ఏం తాగొద్దు అన్నమాట. ఒక పావు గంట వరకు వాటర్. తినే ముందు మాత్రం అసలు ఏం తినొద్దు అన్నమాట. ఎంటీ స్టమక్తోనే తినాలి. సో దీన్ని తాగే విధానం ఇది కాదు, చూపిస్తాను చూడండి. చూడండి బా, చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇది హెల్తీ రెసిపీ కూడా. సో మా లాంగ్వేజ్లో అయితే దీన్ని కాడో అంటారు, తెలుగులో ఏమంటారో మీరైతే చెప్పండి. ఈ రెసిపీని మీరైతే ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది, హెల్తీ రెసిపీ కూడా. ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ Prashant 907.